సో సెకండ్ సెమ్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ తెలుగులో నేమ్స్ ఏంటి అండ్ రికార్డ్స్ ఏంటి, రికార్డ్స్లో ఏ ప్లాన్స్ రాయాలి అండ్ ఎన్నిటికి ఏ మార్క్స్ అండ్ ప్రాక్టికల్స్ ఉంటాయా ఉండవా, ప్రాక్టికల్స్ ఎలా ఉంటే అండ్ ఇంకా బుక్స్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన బుక్స్ కూడా ఈ వీడియోలో నేను అన్నీ చూపిస్తాను. అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. లైక్ చేయకుంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఫస్ట్ సెమిస్టర్ నుండే ఫాలో అవుతుంటారు, సో ఎక్కువ మంది అవుతున్నారు ఫస్ట్ సెమ్ నుండి. సో మీకు తెలుసు నేను చెప్పేది కరెక్టే చెప్తాను అని. సో థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. అండ్ మీకు ఒక చిన్న డౌట్ ఉంది. సో ఫస్ట్ సెమ్లో అందరూ అడిగిన డౌటే ఇప్పుడు చెప్తాను. సో అక్యురేట్గా అలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు ఎలా ఇస్తున్నారు, మీరు ప్రొఫెసరా, ఏమైనా పేపర్ రెడీ చేస్తున్నారా ఇలా అని అడుగుతున్నారు. నేను నార్మల్ స్టూడెంట్నే, మీలాగా జాబ్స్కి ట్రై చేస్తున్న ఒక స్టూడెంట్నే. సో నేను నా దగ్గర ఇన్ని బుక్స్ ఉంటాయి. సో ఇన్ని బుక్స్ను యూజ్ చేసుకొని నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ చేస్తాను. సో బీఎడ్ చదువుతున్న వాళ్ళ దగ్గరైనా, బీఎడ్ టీచ్ చేస్తున్న వాళ్ళ దగ్గరైనా ఇన్ని బుక్స్ ఉండవేమో. యాక్చువల్లీ బుక్ సెల్లర్ వాళ్ళ దగ్గర కూడా ఇన్ని ఉండవేమో. సో మా మమ్మీ రోజు అంటది, సో బుక్స్తోనే ఇల్లు మొత్తం నింపేస్తావు, చదివింది లేదు ఏది లేదు అని చెప్పి. సో ఇన్ని బుక్స్ ఉంటాయి. సో మీరు ఇప్పుడే సిలబస్ తెలుసుకుంటున్నారు, బట్ వీడియో కోసం అయితే ఈ బుక్స్ కానీ పేపర్స్ కూడా, సో ప్రీవియస్ పేపర్స్ కూడా అన్నీ కలెక్ట్ చేసి పెడతాను. సో అన్ని యూనివర్సిటీల నుండి ఇంకా కలెక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇది ప్రాసెస్. సో ఫస్ట్ అయితే సబ్జెక్ట్స్ చూద్దాం, తర్వాత రికార్డ్స్ అన్ని, ఆ రికార్డ్స్లో ఏం రాయడం చూద్దాం. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఆ రికార్డ్స్లో ఎలా రాయడం, సో ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామ్ స్కూల్లో ఉంటుంది కదా, సో స్కూల్లో ఎలా చెప్పాలి అది కూడా చెప్తాను. సో మీరు నాకు సపోర్ట్ ఇచ్చినట్లయితే అన్నీ నేను మీకు చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో సెమిస్టర్ 2లో, సో బీఎడ్ సెకండ్ సెమిస్టర్లో సబ్జెక్ట్స్ టోటల్ 5 ఉంటాయి. సో టోటల్ ఈ 5 సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఒక్క సబ్జెక్టే 35 మార్క్స్, ఆల్ 4 సబ్జెక్ట్స్ మొత్తం 70 మార్క్సే పేపరు. సో సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషనల్ సైకాలజీ థియరీ అండ్ ప్రాక్టీస్. సో ఆల్ మీరు మెథడ్ మ్యాథ్స్ తీసుకున్నా, సోషల్ తీసుకున్నా, బయోసైన్స్ తీసుకున్నా మీకు ఈ 2 సబ్జెక్ట్స్కి సేమ్ ఉంటాయి. సో ఈ 2 సబ్జెక్ట్స్కి ఎన్ని మార్క్స్, ఎన్ని అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది, యూనివర్సిటీ మార్క్స్ ఎన్ని, ఇంటర్నల్ మార్క్స్ ఎన్ని, సో నెక్స్ట్ ఉంటుంది. సో మీకు వచ్చేసి అయితే సబ్జెక్ట్స్ ఇవి. సో థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి పెడగాగీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్ మెథడ్ 1 అని ఉంది కదా. సో ఇది మెథడ్ 1 అంటే మీరు మెథడ్ 1గా మ్యాథ్స్, బయోసైన్స్, సోషల్ సైన్స్ తీసుకుంటారు కదా, సో అది మెథడ్ 1 అంటే. నెక్స్ట్ పెడగాగీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్ మెథడ్ 2 అంటే మీరు లాంగ్వేజ్ అయినా ఇలా సెలెక్ట్ చేసుకుని ఉంటారు కదా, ఫిజికల్ సైన్స్ అయినా, ఇంగ్లీష్, ఉర్దూ ఆర్ సాంస్క్రిట్, అరబిక్ ఇలాంటి లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకుంటే మెథడ్ 2 అంటారు. మీకు ఇప్పటికే ఐడియా వచ్చేసి ఉంటుంది, సెమిస్టర్ 1 ఎగ్జామ్స్ రాశారు కాబట్టి. అండ్ అందరూ సెమిస్టర్ 1 ఎగ్జామ్స్ మంచిగా రాశారు అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతున్నాయని అనుకున్నాను, బట్ అది మీరు చెప్పాలి కామెంట్లో. సో ఈ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది, సో కళా విద్య, సో ఏంటి మనకి ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఒక రికార్డ్ లాగా ఉంది. సో ఎల్ఆర్డి అని, లెర్నింగ్ రిసోర్స్ డెవలప్మెంట్, లైక్ ఇలా చార్ట్స్ చేయడం కానీ, చార్ట్స్తో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లాగా. సో ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో టీచ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. సో స్పెషల్గా ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి. సో ఇది ఒక సబ్జెక్ట్గా ఇచ్చారు. అండ్ ఈ 5 సబ్జెక్ట్స్కు మీకు తెలుస్తున్నాయి కదా. సో ఇది సోషలాజికల్ అంటే తెలుగులో విద్యా సమాజ శాస్త్ర ఆధారాలు. సో మీరు మళ్ళీ తెలుగులో ఇంగ్లీష్లో నేమ్స్ ఏంటి అని అడుగుతారు, అందుకనే ఫస్ట్ చెప్పేస్తున్నా. అండ్ థర్డ్ వచ్చేసి ఇప్పుడు మ్యాథ్స్ అయితే గణిత బోధనా శాస్త్రం ఇలానే ఉంటాయి, సాంఘిక శాస్త్ర బోధనా శాస్త్రం. సో మీరు ఇంగ్లీష్లో అడిగినా వాళ్ళు ఇచ్చేస్తారు నోట్స్, మీకు జయమైన, వేద అయినా, ఇంకా నీలకమల్ ఇలా సిరీస్లు ఉన్నాయి కదా అన్నీ. సో అలా నెక్స్ట్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే కళా విద్య. సో సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన బుక్స్ ఆల్రెడీ కలెక్ట్ చేసి పెట్టాను. సో మీకు పీడిఎఫ్స్ కూడా నేను పెడతాను. అంటే ఎగ్జామ్స్కి ఈసారి ఏం లేట్ అవ్వదు, అంటే లాస్ట్ టైం ఫస్ట్ సెమ్కి కొంచెం లేట్ అయిపోయింది కదా. సో ఫస్ట్ అయితే సబ్జెక్ట్స్, ఇన్ అవర్స్ ఎగ్జామ్ అండ్ మార్క్స్ చూద్దాం. సో ఫస్ట్ సెమ్కి ఇలా వీడియో చేసినందుకు నా ఛానల్ కొంచెం ఫేమస్ అయింది. సో ఈసారి కూడా ఇలానే చేశాను. సో ఫస్ట్ సబ్జెక్ట్ మనకి సోషియోలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కదా. సో ఇది 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ మార్క్స్ వచ్చేసి 70. సో ఇప్పుడు మనం సెంటర్కి వెళ్ళి సెంటర్లో ఎగ్జామ్ రాస్తాం కదా, సో దానికి 70 మార్క్స్. ఇంటర్నల్గా 30 మార్క్స్. సో ఇంటర్నల్ అంటే మన కాలేజ్ వాళ్ళు వేస్తారు, అటెండెన్స్ చూసి
మనం రికార్డ్స్ రాస్తాం కదా, రికార్డ్స్ చూసి అట్లా చేస్తారు. టోటల్ వచ్చేసి 100 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ సెకండ్ సబ్జెక్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ థియరీ అండ్ ప్రాక్టీస్. సో మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇందులోనే బ్యాక్లాగ్ ఎక్కువగా మిగులుతుంది. సో నేను ఫస్ట్ సెమ్లో మీకు చెప్పాను, మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ ఆ సబ్జెక్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఎంత చదివినాం అనిపిస్తుంది, నెక్స్ట్ ఎగ్జామ్లో ఏం గుర్తుకు రాదు, జస్ట్ బ్లైండ్ అయిపోతాం అంతే. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ సెమిస్టర్లో ఎలానో ఆ సబ్జెక్టు, ఈ సెకండ్ సెమిస్టర్లో ఈ సబ్జెక్టు కొంచెం కష్టం. సో ఈ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ ఇవి అస్సలు మనం భయం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి కొంచెం టఫ్ అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ థియరీ అండ్ ప్రాక్టీస్. ఇది అసలు కామన్గా వర్డ్సే అర్థం కావు. సో వర్డ్సే ఏదో మనం తెలుగు లాంగ్వేజ్ కాదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాదు, ఏదో కన్నడనో తమిళో చదువుతున్నాం అన్నట్టు మనకు ఒక ఫీల్ వస్తుంది. సో ఇది కొంచెం కష్టం. సో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిందంటూ ఈ సెకండ్ సబ్జెక్ట్. అండ్ మెథడ్ 1. సో మెథడ్ 1 అంటే మీరు మ్యాథ్స్ కానీ బయోసైన్స్ కానీ సెలెక్ట్ చేసుకొని ఉంటారు కదా. సో మీకు సంబంధించిన మెథడ్ 1కి 70 మార్క్స్ మెయిన్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంటర్నల్గా 30 మార్క్స్ మీకు రికార్డ్స్ కానీ అటెండెన్స్కి కానీ. ఇంకా ఇప్పుడు అంటే కాలేజ్లోనే మన ఫ్రెండ్స్కే టీచ్ చేస్తాం కదా. సో అలాంటి వాటిలో ఎలా టీచ్ చేస్తున్నారు, ఎలాంటి చార్ట్స్ ప్రిపేర్ చేసేస్తున్నారు, సో అలాంటివి మాకు చూసి వాళ్ళు వేస్తారు. అండ్ నెక్స్ట్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చి, సో మీరు ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్లో యోగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ రాశారు కదా, ఓన్లీ 35 మార్క్స్కి. సో అది 35 మార్క్స్కే ఇది కూడా ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా. సో నెక్స్ట్ ఈ ఎల్ఆర్డి. సో ఎల్ఆర్డికి 50 మార్క్స్ ఉన్నాయి. ఇంటర్నల్గానే వేస్తారు, కాలేజ్ వాళ్ళే వేస్తారు మీకు. సో అటెండెన్స్ కొంచెం మెయింటైన్ చేసుకొని అటెండెన్స్ ఫీ కడతారు కదా, సో వాళ్ళకి ఇదేం అవసరం లేదు, అంటే అవసరం లేదు, జస్ట్ రికార్డ్ రాస్తారు అంతే ఇంటి దగ్గర ఉండి. సో రెగ్యులర్ వెళ్ళే వాళ్ళకైతే ఇది చేపిస్తారు. ఏంటి అంటే ఇప్పుడు ప్రీ ఇంటర్న్షిప్ రికార్డ్ అంటే మనం కామన్గా పీరియడ్ ప్లాన్స్ అవి రాస్తాం కదా, మీరు లాస్ట్ సెమ్లో పీర్ టీచింగ్ రాశారు. సో ఈ ప్రీ ఇంటర్న్షిప్లో టోటల్గా క్రాఫ్ట్స్ కానీ చార్ట్స్తో మోడల్స్ కానీ ఇవన్నీ మనము అక్కడ పెడతాం. ఆ రికార్డ్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్లాక్ చార్ట్స్తో మెయిన్ హెడ్డింగ్స్ రాయడం కానీ, కలర్ చార్ట్స్లో మెయిన్ పాయింట్స్ రాయడం కానీ, ఇంకా దానికి రిలేటెడ్ పిక్చర్స్ పేస్ట్ చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ దీనికి వచ్చేసి 50 మార్క్స్. ఇంటర్నల్గానే మన కాలేజ్ సార్ వాళ్ళు వేస్తారు, ఇది కాలేజ్లోనే చేపిస్తారు. ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. అండ్ ఇంటర్న్షిప్ 6 days ఉంటుంది మీకు. సెకండ్ సెమిస్టర్లో 2 times ఉంటుంది మీకు స్కూల్కి వెళ్ళడం. సో మీరు ఫస్ట్ సెమ్లో వెళ్ళారు కదా ఒక 1 week అలా. సో ఇప్పుడు ఓన్లీ 6 days అయినా అనుకోకండి. సో ఇది ఇంటర్న్షిప్ 1. సో 6 days పెడతారు స్కూల్కి, ఇది అబ్జర్వ్ చేస్తారు అంతే. సో ఈ 6 days వెళ్ళిన వాళ్ళకు కూడా ఈ ఎల్ఆర్డీలో ఎక్కువ మార్క్స్ వేస్తారు. సో వెళ్ళకుండా నో నీడ్ కదా అటెండెన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు. సో ఇంటర్న్షిప్ 1 6 days ఉంటుంది, ఇంటర్న్షిప్ 2 3 weeks ఉంటుంది. సో ఇంటర్న్షిప్ 1లో ఏం చేస్తారంటే 6 days మీరు వెళ్ళి జస్ట్ అబ్జర్వ్ చేస్తారు అంతే. మెయిన్ అక్కడ గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలా చెప్తున్నారు ఏంటి అని చూస్తారు కూర్చొని. నెక్స్ట్ 3 weeks ఉంటుంది కదా ఇంటర్న్షిప్ 2, ఆ 3 weeksలో మీరు టీచ్ చేయాల్సి ఉంటుంది, అది నెక్స్ట్ చెప్తాను. అండ్ నెక్స్ట్ 7th one వచ్చేసి ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామ్. సో ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామ్ కొరకు మీకు 4 records ఉంటాయి, సన్నగా ఒక 10 papers వచ్చి సన్నగా ఉంటాయి. సో అవి మీరు రికార్డ్స్ సబ్మిట్ చేసేటప్పుడు చేయరు. సో మీకు ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామ్కి యూనివర్సిటీ నుండి డేట్స్ ఇస్తారు. సో ఫలానా స్కూల్కి ఫలానా స్టూడెంట్ ఈ డేట్లో ఈ టైంలో వెళ్ళాలి అని. సో అప్పుడు ఆ రికార్డ్స్ తీసుకొని మీరు వెళ్ళాలి. సో మెథడ్ 1కి ఒక రోజు ఉంటుంది ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామ్, మెథడ్ 2కి ఒక రోజు ఉంటుంది. సో ఇప్పుడు పీరియడ్ ప్లాన్స్ 10 రాస్తాం కదా, సో రికార్డ్స్లో మీరు మెథడ్ రికార్డ్స్ రాస్తారు, లెసన్ ప్లాన్స్ రికార్డ్స్. సో 10 plans రాస్తాం. సో అది కాలేజ్ వాళ్ళు చెక్ చేస్తారు, చెక్ చేసి ఎలా రాశారు ఏంటి అని. సో పీరియడ్ ప్లాన్ అంటే ఏంటి, స్కూల్లో మనం ఆ పీరియడ్లో స్టూడెంట్స్కి ఎలా టీచ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎలా ఉంది, ఇంట్రడక్షన్ తర్వాత మనం బ్రెయిన్ స్టార్మింగ్ అంటే మనం చెప్తున్న లెసన్ గురించి కొంచెం గుర్తుకు చేసినట్టు ఇట్లా చేస్తాం. సో నెక్స్ట్ దానికి ఉన్న కీవర్డ్స్ చెప్తాం, నెక్స్ట్ లెసన్లోకి వెళ్తాం, నెక్స్ట్ హోంవర్క్ ఇస్తాం. సో ఇలా స్టెప్స్ వైజ్ ఉంటుంది కదా. సో పీరియడ్ ప్లాన్స్లో ఆ స్టెప్స్ వైజ్ రాసిరా లేదా అని చూస్తారు. ఎందుకంటే ఈ ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామ్లో మనము క్లాస్ చెప్తాం కదా, సో ఆ క్లాస్ చెప్పడం దేని ద్వారా చెప్తాం, ఇప్పుడు ఈ లెసన్ ప్లాన్లో ఎలా అయితే రాసామో ఆ స్టెప్స్ ఫాలో అవుతూ మనం ఆ క్లాస్ చెప్తాం. సో అందుకని ఇవి 2 మిక్స్ చేసి రాసిన. సో ఈ 2 వల్ల మనకు ఈ మార్క్స్ వస్తాయి. సో యూనివర్సిటీ ఎగ్జామ్ అంటే యూనివర్సిటీలోకి వెళ్ళి అదేంటి
సెంటర్లోకి వెళ్ళి రాయము, స్కూల్కి వెళ్తాం కదా. సో స్కూల్లో ఎక్స్టర్నల్ వస్తారు. ఎక్స్టర్నల్ అంటే మన కాలేజ్ సార్ కాదు. సో మనకి అక్యురేట్గా కాలేజ్ ఉంటుంది కదా, మన కాలేజ్ డిస్ట్రిక్ట్ డిఈఓ వాళ్ళు. సో వేరే ఏదైనా ఎక్స్టర్నల్ని అలౌట్ చేస్తారు మన కాలేజ్కి. సో వాళ్ళు వేస్తారు. సో 50 మార్క్స్ మీ రికార్డ్, ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామ్ రికార్డ్ చూసి మీ క్లాస్ వింటారు. సో క్లాస్లో కూర్చుంటారు కూడా. సో నెక్స్ట్ నేను వీడియో చేస్తాను ఆ ఎక్స్టర్నల్ ఏంటి, ఆ స్కూల్లో మీరు ఎలా చెప్పాలి అని. సో అది నెక్స్ట్ ప్రాసెస్ కదా, అందుకని ఇందులో మెన్షన్ చేస్తలేను. బట్ ఎక్స్టర్నల్ వస్తారు. ఎక్స్టర్నల్ 50 మార్క్స్ వేస్తారు. అండ్ ఇంటర్నల్ అంటే మన స్కూల్కి మన కాలేజ్లో టీచ్ చేసే సార్ కూడా వస్తారు. అతను 50 వేస్తాడు. ఎక్స్టర్నల్గా వచ్చే సార్ 50 వేస్తారు. ఆ 50 ఎలా అంటే ఆ రికార్డ్ చూస్తారు, మీ టీచింగ్ స్కిల్ చూస్తారు, అవన్నీ చూస్తారు. అండ్ అదేంటి వైవా కూడా అడుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామ్. సో మెథడ్ 1కి ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది, మెథడ్ 2కి ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈచ్ 50, 50, 50. సో ఎవరైనా ప్రైవేట్ స్కూల్లో టీచ్ చేసే వాళ్ళు ఉంటే మీరు లీవ్స్ ముందే ప్లాన్ చేసుకోవాలి. టోటల్ వచ్చేసి 700 మార్క్స్ మనకి ఈ సెమిస్టర్ 2కి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో సెకండ్ సెమ్లో వచ్చేసి 13 రికార్డ్స్ ఉంటాయి. సో 13 రికార్డ్స్. సో ఈ 13లో 4 రికార్డ్స్ ఏంటి అంటే ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్. సో అది మీరు అన్ని రికార్డ్స్తో సబ్మిట్ చేయరు. సో లాస్ట్కి మీకు ఎగ్జామ్ ఉంటుంది కదా, ప్రాక్టికల్ ఎగ్జామ్, అప్పుడు సబ్మిట్ చేస్తారు. సో ఇప్పుడు రాయాల్సిన ఎన్ని, టోటల్ 9. సో మీకు ఉన్న సబ్జెక్ట్స్ ఎన్ని సెకండ్ సెమిస్టర్లో చెప్పండి. ఫస్ట్ చెప్పాను కదా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అని. ఎన్ని ఉన్నాయి సబ్జెక్ట్స్? 5 ఉన్నాయి. సో ఆ 5 మీరు అసైన్మెంట్ రాయాల్సి ఉంటుంది. అసైన్మెంట్ రికార్డ్స్ 5 ఉంటాయి. సో మీకు 5 సబ్జెక్ట్స్ ఉంటాయి, 5 అసైన్మెంట్ రికార్డ్స్ ఉంటాయి కదా. సో మీకు ఫస్ట్ సెమిస్టర్లో 7 సబ్జెక్ట్స్ ఉంటే 7 అసైన్మెంట్ రికార్డ్స్ రాశారు. సో ఇందులో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 5 అసైన్మెంట్ రికార్డ్స్. సో ఈ కాలేజ్ వాళ్ళు ఆ కాలేజ్ వాళ్ళకు చెప్పి ఉంటారు. సో 5 క్వశ్చన్సా, 6 క్వశ్చన్సా, 10 క్వశ్చన్సా రాయడం అలా ఉంటుంది. సో నెక్స్ట్ సోషియాలజీకి ఒక అసైన్మెంట్ రికార్డు, ఎడ్యుకేషనల్ సైకాలజీకి ఒక రికార్డు, ఆర్ట్ అండ్ ఎడ్యుకేషన్కి మెథడ్ 1కి ఒకటి, మెథడ్ 2కి ఒకటి. సో ఇలా 5 అసైన్మెంట్ రికార్డ్స్ ఉంటాయి. అందులో మీరు క్వశ్చన్స్ రాస్తారు, మీ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ రాస్తారు. మీ కాలేజ్ వాళ్ళు మీకు నచ్చిన క్వశ్చన్స్ రాయమంటే నచ్చిన క్వశ్చన్స్ రాస్తారు. అండ్ ఇందులో వచ్చేసి మీరు ఎలా మెయింటైన్ చేయాలి రికార్డు అని మీకు చెప్పాను. సో బార్డర్స్ వేయడం, కలర్ పెన్సిల్స్ యూజ్ చేయడం. సో నార్మల్ రైటింగ్కి థియరీ లాగా రాస్తాం కదా. సో హెడ్డింగ్స్కి కానీ వాటికి షైనింగ్ పెన్స్, క్రేయాన్ అవి రాస్తారు కదా, మార్కర్స్, స్కెచెస్, ఇవన్నీ యూజ్ చేయాలి. సో నార్మల్కి బ్లూ పెన్ యూజ్ చేయాలి. సో మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది కదా రికార్డు సబ్మిట్ చేసే టైంకి. అండ్ ఎగ్జామ్లో వచ్చేసి మీరు థియరీ ఎగ్జామ్లో సో ఒకరిద్దరు మెసేజ్ చేశారు. సో మేము కలర్ స్కెచ్లతో కూడా రాసాం, మా కాలేజ్లో చెప్పారు. సో స్పార్కిల్ పెన్స్, కలర్ పెన్స్ యూజ్ చేయమని అన్నారు. సో నేనైతే ఎప్పుడు వినలేదు. సో అలా రాస్తే మాత్రం అంత కరెక్ట్ కాదు అని నాకు తెలుసు. సో మీకు తెలుసా ఆ విషయం అట్లా రాస్తారు అని? సో మీకు ఎలాంటి విషయం తెలిస్తే అక్కడ మీకు కామెంట్ చేయండి ఈ వీడియోకి. సో నాకైతే తెలీదు అలా యూజ్ చేస్తారు అని. సో నీట్గా ఉండదు, అంత కరెక్ట్ కాదు, అది రాంగ్ వే అని తెలుసు నాకైతే. సో మీకు కరెక్టా కాదా సో తెలిస్తే చెప్పండి. అండ్ నెక్స్ట్ ఈ 5 అసైన్మెంట్ రికార్డ్స్ ఓవరా. సో నెక్స్ట్ వచ్చేసి పీరియడ్ ప్లాన్స్ రికార్డ్స్. పీరియడ్ ప్లాన్ రికార్డులు 2 ఉంటాయి. సో మీకు మెథడ్ 1కి ఒకటి ఉంటుంది, మెథడ్ 2కి ఒకటి ఉంటుంది. సో మీ మెథడ్ 1 వచ్చేసి మ్యాథ్స్ అయితే మ్యాథ్స్కి ఒక రికార్డు ఉంటుంది, మెథడ్ 2 వచ్చేసి మెథడ్ 2కి ఒక రికార్డు ఉంటుంది. సో ఈ రికార్డ్స్ సో ఎట్లా ఉంటాయి రికార్డ్స్ అని ఇక్కడ చూపిస్తా. నెక్స్ట్ ఇది చెప్పుడు అయిపోయిన తర్వాత చూపిస్తాం. సో ఏ రికార్డు ఎలా ఉంటుంది ఇంటర్ఫేస్ అని. సో మీకు రికార్డ్ చూసే తెలవాలి కదా. సో కొందరికి రికార్డు తీసుకున్న తర్వాత ఆ రికార్డులో ఏం రాయాలో కూడా తెలుస్తలేదు. అంటే మనం కొత్తనే కదా, సో మనకేం తెలుస్తుంది, అందుకని నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో పిక్చర్స్ సరిగ్గా లేవు, సో బట్ అండర్స్టాండ్ చేసుకోండి. సో మెథడ్ 1కి 5 ప్లాన్స్ రాయాలి. మెథడ్ 1లో 5 ప్లాన్స్ జనరిక్ రాస్తాం, 5 ప్లాన్స్ ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ రాస్తాం. సో జనరిక్ ప్లాన్స్ అంటే నార్మల్ పీరియడ్ ప్లాన్స్, మీరు పీర్ టీచింగ్లో ఎలా అయితే రాస్తారో అలానే. సో ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఆర్ట్కి సంబంధించిన లెసన్స్ సెలెక్ట్ చేసుకొని వాటికి రాయాల్సి ఉంటుంది. సో నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను, కమింగ్ సూన్ అన్నట్టు. సో మళ్ళీ అర్జెంటుగా పెట్టండి, మాకు రికార్డ్స్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు, సబ్మిట్ చేసేయాలి త్వరగా అని అనకండి. సో నాకు కొంచెం టైం కావాలి. సో ఇవన్నీ కలెక్ట్ చేయాలి, వీడియోస్ చేయాలి, వీడియో పోస్ట్ చేయాలంటే టైం పడుతుంది. అండ్ మెథడ్ 2కు వచ్చేసి ఒక రికార్డ్ ఉంటుంది కదా, ఆ ఒక రికార్డులో ఎన్ని రాయాలి, 10 ప్లాన్స్ రాయాలి. సో 10 ప్లాన్స్లో 5 జనరిక్, 5 ఆర్ట్. సో ఏమంటారు, మీకు పీరియడ్ ప్లాన్స్ రికార్డ్స్ 2 ఉంటాయి, మెథడ్ 1కి ఒకటి, మెథడ్ 2కి ఒకటి. అండ్ ఈచ్ రికార్డ్లో మీరు టోటల్ 10 ప్లాన్స్ రాస్తారు. ఆ 10 ప్లాన్స్లో 5 జనరిక్, 5 ఆర్ట్.
సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఇంటర్న్షిప్ రికార్డ్. సో ప్రీ ఇంటర్న్షిప్ రికార్డ్ అంటే సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సో ఇలా బొమ్మలు రాయడం కానీ, సో మీకు ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి సో మీ ఆర్ట్ అనేది ఈ రికార్డ్లో ప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ చూపిస్తున్నాను. ఈ ప్రీ ఇంటర్న్షిప్ రికార్డ్ పైన నెక్స్ట్ కూడా మనం వీడియో చేద్దాం, ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫైనల్ లెసన్ ప్లాన్ రికార్డ్స్. సో ఫైనల్ లెసన్ ప్లాన్ రికార్డ్స్ 4 ఉంటాయని చెప్పాను కదా. సో మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్ డేట్స్ వస్తాయి యూనివర్సిటీ నుండి, ఫలానా స్టూడెంట్కి ఫలానా స్కూల్లో పడుతుంది అని ఉంటుంది. సో మీరు మీ విలేజ్కి దగ్గరలో ఉన్న స్కూల్లో చెప్పడం కాదు, మీ కాలేజ్కి దగ్గరలో ఉన్న స్కూల్లో సెంటర్ పడుతుంది. ఇది విషయం కూడా నేను చెప్తున్నాను. సో ప్రాక్టికల్ ఎగ్జామ్ సెకండ్ సెమిస్టర్లో 2 days ఉంటాయి, 2 మెథడ్స్కి ఉంటాయి. సో మెథడ్ 1కి ఒక రోజు, మెథడ్ 2కి ఒక రోజు ఉంటాయి. సో ఫైనల్ లెసన్ ప్లాన్స్ 4 ఉంటాయి కదా. సో ఇందులో 2 మెథడ్ 1కి అండ్ ఇంకొక 2 మెథడ్ 2కి. సో ఒకటి ఇంటర్నల్, ఒకటి ఎక్స్టర్నల్ ఇక్కడ చూపిస్తున్నా కదా. సో ఇలా సేమ్ ప్లానే రెండిట్లో రాస్తాం. సో ఈచ్ మెథడ్ 1, 2 రికార్డ్స్లో ఒకటే ప్లాన్, ఒకటే లెసన్. సో ఆ లెసన్ కూడా మీ కాలేజ్ వాళ్ళే అలాట్ చేస్తారు, ఈ లెసన్ ఈ స్టూడెంట్ టీచ్ చేయాలి అని. మీ హాల్ టికెట్ నెంబర్ వైజ్ లెసన్స్ ఇస్తారు. అండ్ ఇంటర్నల్ అని ఒకదానిపైన, ఎక్స్టర్నల్ అని ఒకదానిపైన రాస్తాం, బట్ సేమ్ ప్లానే ఉంటుంది రెండిట్లో. ఇలా మెథడ్ 1కి 2, మెథడ్ 2కి 2 ఉంటాయి. అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేసి స్కూల్లో ఉంటాయి, సెంటర్ మీ కాలేజ్ వాళ్ళు ఇస్తారు, లెసన్ కూడా మీ కాలేజ్ వాళ్ళే ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు రికార్డ్స్ ఇంటర్ఫేస్ చూపించాలి కదా. సో ఇది సోషియలాజికల్ రికార్డు, సోషియలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ రికార్డు. సో రికార్డ్ పైననే సబ్జెక్ట్ నేమ్ ఉంటుంది. ఇది అసైన్మెంట్ రికార్డు, ఇందులో మీరు క్వశ్చన్స్ రాయాల్సి ఉంటాయి. మీ క్వశ్చన్స్ మీ కాలేజ్ వాళ్ళు ఇచ్చినవి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ సైకాలజీ థియరీ అండ్ ప్రాక్టీస్, ఇది కూడా అసైన్మెంట్ రికార్డు, ఇందులో మీరు క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది, మీ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్. ఐదర్ బుక్లో నుండి రాయొచ్చు ఆర్ గూగుల్లో నుండి రాయొచ్చు. నెక్స్ట్ ఇది ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ 35 మార్క్స్ పేపర్, దీనికి కూడా అసైన్మెంట్ రికార్డు ఉంది. అండ్ ఇందులో మీరు అసైన్మెంట్ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది, మీ కాలేజ్ వాళ్ళు ఇచ్చినవి. మెథడ్ 1, మెథడ్ 2 ఇది పెడగాగి ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్ అని ఉంటుంది. సో ఆ బ్రాకెట్లో 1 or 2 మీరే మెన్షన్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పీరియడ్ ప్లాన్స్ రికార్డ్స్. సో పీరియడ్ ప్లాన్స్ రికార్డ్స్ ఇలా ఉంటాయి. సో మెథడ్ 1కి ఒకటి, మెథడ్ 2కి ఒకటి, బ్రాకెట్లో మీరే వేసుకొని రాయాలి. సో నెక్స్ట్ ప్రీ ఇంటర్న్షిప్ రికార్డు, సో డైరెక్ట్ అదే నేమ్ ఉంటుంది, ప్రీ ఇంటర్న్షిప్ రికార్డ్స్ అని 2 ఉంటాయి. సో ఈ 2లో మీరు ఏంటి అంటే ఒక్కొక్క కాలేజ్లో ఒక్కోలా ఉంటుంది. సో ఇప్పుడు మీరు మెథడ్ 1కి వచ్చేసి ప్రీ ఇంటర్న్షిప్ రికార్డ్లో 3 ప్లాన్స్ అండ్ మెథడ్ 2కి వచ్చేసి 2 ప్లాన్స్ అలా చెప్తారు. సో ఈచ్ మెథడ్ 3 ప్లాన్సా 4 ప్లాన్సా ఇలా అని చెప్తూ ఉంటారు. సో ఒక్కొక్క కాలేజ్ వాళ్ళేమో ప్రీ ఇంటర్న్షిప్ రికార్డు ఒకటే యూజ్ చేయండి, ఆ ఒక్క దాంట్లోనే మెథడ్ 1కి సంబంధించింది 3 రాయండి, మెథడ్ 2కి సంబంధించినవి 2 రాయండి అని చెప్తారు. సో కొందరేమో ఒక్కో రికార్డులో మెథడ్ 1 రాయండి, ఇంకొక రికార్డులో మెథడ్ 2 రాయండి అట్లా చెప్తారు. సో వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మీకు 4 కనిపిస్తున్నాయి కదా, ఈ 4 ఫైనల్ లెసన్ ప్లాన్ రికార్డ్స్ చాలా సన్నగా ఉంటాయి. అండ్ రికార్డ్స్ రాసుకోలేని వాళ్ళు ఉంటే సో మాకు చెప్తే మేము రాసి ఇస్తాము. సో మీకు ఈ లెసన్ ప్లాన్స్ రికార్డ్స్ 2 ఉంటాయి కదా. సో ఆ 2లో మీరు స్టాంప్ అండ్ మీకు స్కూల్ ఉంటుంది కదా, సో స్కూల్ హెచ్ఎం స్టాంప్స్ అవి సైన్స్ పెట్టియాల్సి ఉంటుంది. సో మీరు ఫస్ట్ సెమిస్టర్లో అబ్జర్వేషన్ రికార్డుకి స్కూల్ హెచ్ఎం అండ్ స్కూల్ సీల్, రౌండ్ సీల్ వేయించడం ఉండే కదా. సో అట్లా ఈ సెకండ్ సెమిస్టర్లో ఈ పీరియడ్ ప్లాన్స్ రాసినవి ఉంటాయి కదా, సో 10 ప్లాన్స్. సో ఆ 10 ప్లాన్స్కి అది కొట్టాల్సి ఉంటుంది, స్కూల్ సీల్ అండ్ హెచ్ఎం సైన్. సో మీకు ఇర్రెగ్యులర్ వెళ్ళే వాళ్ళు అయితే ప్రైవేట్ స్కూల్లో ఇట్లా వేస్తారు మనీ తీసుకొని, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే 1000 రూపీస్ అలా కాస్ట్ చేస్తారు. అంటే కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం తక్కువనే చేస్తారు, బట్ ప్రైవేట్ స్కూల్లో కూడా వేస్తారు అలా స్టాంపు. సో ఇంకెక్కడైనా మీరు మాట్లాడుకొని వేయించుకోవచ్చు స్టాంపు. సో మా దగ్గర అయితే సో రికార్డ్స్ ఎవరైనా రాపించుకోవాలంటే సో ఇప్పటికే ఒక 2 ఆర్డర్స్ తీసుకున్నాం. సో ఎవరో ఒకరు హైదరాబాద్ ఒక అక్క ఇచ్చారు రికార్డ్స్. అండ్ ఈ సెకండ్ సెమిస్టర్ రికార్డ్స్ సో మీరు కాస్ట్ ఎంత అని అడగవచ్చు. సో కాస్ట్ అయితే చాలా తక్కువనే ఉంటుంది. సో కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ అయితే సో మీకు స్కూల్ స్టాంప్ కూడా నేనే వేయించి హెచ్ఎం సిగ్నేచర్ కూడా నేనే పెట్టించి ఇస్తాను. జస్ట్ 2000 కాస్ట్ అంతే. సో రాసిన దానికి 2000, మీరు బయట అయితే 4000 5000 కూడా అలా కాస్ట్ చేస్తారు. సో రాసిన దానికి ఓన్లీ 2000. మీరు మీకు ఇచ్చిన రికార్డ్స్ తీసుకొని మాకు కొరియర్ వేస్తే సో కొరియర్ ఛార్జెస్ అయితే మీవే.
సో కొరియర్ ఛార్జెస్ కూడా నేను పెట్టుకొని 2000 అంటే నాకేం మిగిలవు కదా. సో కొరియర్ ఛార్జెస్ అయితే మీరు ఏంటి టీఎస్ఆర్టీసీ కొరియర్ ఉంటుంది కదా, సో అందులో చాలా తక్కువనే ఉంటుంది. యాజ్ బస్ కాస్ట్ మీ ప్లేస్ నుంచి నేను ఉండే ప్లేస్ వరకు ఎంత అయితే అవుతుందో సో అంతే ఉంటుంది. టికెట్ రేట్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది కొరియర్ ఛార్జెస్. సో ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ అయితే మాకు చెప్పండి. సో టోటల్ హ్యాండ్ రైటింగ్ ఒక్కటే ఉంటుంది. సో డ్యూయల్ హ్యాండ్ రైటింగ్ రికార్డ్స్లో నాట్ ఎలో కదా, సో ఒకటే హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేస్తూ మీకు రాసిస్తాము. సో వేరే కరీంనగర్ డిస్ట్రిక్ట్ కాక వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళ అయితే సో స్కూల్ స్టాంప్ నేను వేయించాను. సో నాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు. సో నేను ఉండేది కరీంనగరే, స్టే చేసేది కరీంనగరే, అంటే అక్కడ దగ్గరి విలేజ్. సో మీకు నేను వేయించి ఇస్తాను. సో మీకు స్కూల్ స్టాంప్కి 1000 తీసుకుంటారు. నేను రాసి అండ్ స్కూల్ స్టాంప్ వేయించి కూడా ఓన్లీ 2000 కాస్ట్ చేస్తున్నాను. సో ఇఫ్ మీకు ఇంట్రెస్టెడ్ అయితే ఇవ్వండి. సో వేరే ఏ కాలేజ్ వాళ్ళైనా ఏ యూనివర్సిటీ వాళ్ళైనా మేము రాయగలుగుతాము. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు టెలిగ్రామ్లో యాడ్ చేయండి. ఆర్ మీకు ఏదైనా క్వెరీ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ ఈ ప్రీ ఇంటర్న్షిప్ స్కూల్లో మీరు ఇర్రెగ్యులర్ వెళ్ళని వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళరు కదా, సో వాళ్ళ కోసం ఈ రికార్డ్స్ ఇవి మెయింటైన్ చేయడం స్టాంప్ అదే ఉంటుంది. సో రెగ్యులర్ వెళ్ళే వాళ్ళకైతే సో 6 days ఫస్ట్ ఉంటుంది. సో మీకు సెమ్ స్టార్టింగ్లోనే, సో మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఆల్రెడీ అన్ని యూనివర్సిటీ వాళ్ళకి అయిపోయాయి. సో క్లాసెస్ స్టార్ట్ అయిన వెంటనే సో ఒక 6 days ఇంటర్న్షిప్ ఉంటుంది స్కూల్కి వెళ్ళడం. సో జస్ట్ అబ్జర్వ్ చేస్తారు అంతే. సో నెక్స్ట్ ఇంటర్న్షిప్ 3 weeks అంటే 20 days 21 days అలా హాలిడేస్ తీసేసుకొని 20 days ఉంటాయి. ఇందులో టీచింగ్ చేస్తారు మీరు, అంటే మీరు డైలీ మీరే టీచ్ చేయడం అంటే అట్లా ఉండదు. సో మీకు మీ కాలేజ్ వాళ్ళే ఎలోట్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు మీ మ్యాథ్స్ సబ్జెక్ట్కి ఇవాళ ఒక పీరియడ్ టీచ్ చేయాలి అలా. సో మీరు రోజు ఒక టాపిక్ నేర్చుకొని పోవాలి. సో సడన్లీ అక్కడున్న టీచర్ ఆబ్సెంట్ అయితేనో సో ఇలా సడన్గా పిలుస్తూ ఉంటారు క్లాస్ చెప్దామని. సో కొందరు భయపడుతూ ఉంటారు. సో దీనికి ఏం మార్క్స్ ఉండవు. సో మేము క్లాస్ చెప్పంగా భయపడతాము, సో మాకు భయం వేస్తుంది, మార్క్స్ తగ్గిపోతే అలా ఏం భయం ఉండదు. సో మీకు భయపడినా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. సో మీరు ఇక్కడ నేర్చుకుంటున్నారు కాబట్టి సో ఏమన్నారు, మార్క్స్ కూడా తగ్గించరు. నెక్స్ట్ ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామ్లో అక్కడ తగ్గుతాయి మీకు మార్కులు. క్లాస్ చెప్పంగా భయపడినా తడబడినా సో వాళ్ళని సైలెంట్గా మెయింటైన్ చేయడం మీకు రాకపోయినా మార్క్స్ తగ్గుతాయి మీకు. సో ఎక్స్టర్నల్ సార్ కూర్చుంటారు క్లాస్లో, మీ ఇంటర్నల్ సార్ కూడా కూర్చుంటారు. సో వాళ్ళ మూడ్ని బట్టి క్లాస్లో కూర్చుంటారా, దూరం నుంచి అబ్జర్వ్ చేస్తారా, ఒక 5 minutes ఉండి వెళ్ళిపోతారా అనేది వాళ్ళ ఇష్టం. సో ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా సో డే అంతా ఏమి ఉండదు. జస్ట్ ఆ స్కూల్ పర్మిషన్ ఇస్తారు కదా, సో ఒక 2 hours 1.5 hour ఇలా పర్మిషన్ ఇస్తారు. సో ఫస్ట్ మార్నింగ్ 2 periods మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు ఇలా టైం ఇస్తూ ఉంటారు. సో వాళ్ళ స్టూడెంట్స్కి ఎకడమిక్ ఉంటుంది కదా, సో ఎగ్జామ్స్ కానీ అవి కానీ సో వాటిని బట్టి మీకు ఫస్ట్ 2 periods ఇస్తారా, నెక్స్ట్ 4 periods ఇస్తారా, ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోస్లో అది కూడా తెలుసుకుందాం. అండ్ సెమిస్టర్కి సంబంధించిన ఇవి ప్రీవియస్ పేపర్స్ సో అన్నీ రెడీ చేసిన. సో బిఫోరే వీడియోస్ రికార్డ్ చేసి పెడదామని. సో ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇంకా అన్ని యూనివర్సిటీలో కలెక్ట్ చేయాలి. అండ్ మీరు ఇచ్చిన సపోర్ట్ కూడా బాగుంది. సో మీరు రాసిన పేపర్స్ ఎర్లీగా పెడుతున్నారు పిక్స్. సో పేపర్ బాగా వచ్చింది. సో అలా కామెంట్స్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే సో పొగడతలకు పొంగే టైప్ నేను. సో ఇది వచ్చేసి 2021లో బుక్. సో ఇది వచ్చేసి మేబీ 2018-17లో ఉన్న తెలుగు అకాడమీ వాళ్ళ బుక్. సో చూసారు కదా డిక్షనరీ లా ఉంటుంది. సో వీడియోస్ కోసం అన్నీ రెడీ చేసేసిన. సో ఇది వచ్చేసి న్యూ సిలబస్ బుక్స్. సో సిలబస్ మారిన తర్వాత వచ్చిన బుక్స్. సో ఇది ఇంగ్లీష్ మీడియం, ఇది తెలుగు మీడియం. సో అన్ని మీడియమ్స్ బుక్స్ ఉన్నాయి. సో మీరు వీడియోకి లైక్ చేసి కామెంట్స్ ఎంత ఎక్కువ వస్తాయి అంత ఎర్లీగా వీడియోస్ వస్తాయి, అంత పర్ఫెక్ట్ వీడియోస్ వస్తాయి. సో అది మీకు తెలుసు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.